Namaste, dear students. We are learning past perfect tense. Okay, where to use past perfect tense? We learned past perfect should be used for an earlier action in the past. పాస్ట్లో ఒక ఎర్లియర్ యాక్షన్ దగ్గర పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలని చెప్పుకున్నాను. అయితే హియర్ ఈస్ ఏ కన్ఫ్యూషన్. ఓకే, ఏంటది? చాలామంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాక్చువల్లీ ఏమనుకుంటారంటే బిఫోర్ ఆఫ్టర్ని ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలేమో అని అనుకుంటారు. నిజానికి బిఫోర్ ఆఫ్టర్ ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్తో చెప్పాలి. అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్, అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్, ఇలాగే చెప్పాలేమో అని అనుకుంటారు. అంటే బిఫోర్ని ఆఫ్టర్నో ఏదో ఒకదాన్ని యూస్ చేయాలేమో అని అంటారు. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ we reached the station. After the train had left, we reached the station. Okay. The patient had died before the doctor came or arrived. The patient had died before the doctor came. ఇక్కడ ఖచ్చితంగా మనం బిఫోర్ యూస్ చేయాలా? ఓకే, లేకపోతే ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ద డాక్టర్ కేమ్. ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ ద డాక్టర్ కేమ్, ఇలా చెప్పాలా? ఇన్ఫ్యాక్ట్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే ఎవ్రీ టైమ్ వీ నీడ్ నాట్ యూస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఓకే టు టెల్ ఏ పాస్ట్ పర్ఫెక్ట్ యాక్షన్ ఆర్ ఈవెంట్. ఓకే, అయితే ఇలా చెప్పడంలో కూడా తప్పు లేదు. కానీ ప్రతిసారి ఇలా చెప్పాలేమో ఆఫ్టర్ బిఫోర్ని యూస్ చేయాలేమో అని అనుకుంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్గా యూస్ చేయటం కష్టం. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ని మనం వి రీచ్డ్ ఎట్ ద రైల్వే స్టేషన్కి మేము వి రీచ్డ్ అట్ ద రైల్వే స్టేషన్ అట్ 2:15, 2:15 మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాం. బట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ మనం బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ యూస్ చేయలేదు, రెండు విడివిడి సెంటెన్సెస్. వి రీచ్ ద రైల్వే స్టేషన్ అట్ 2:15 బట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద డాక్టర్ కేమ్. చూడండి, ద డాక్టర్ కేమ్, బిఫోర్ ఆఫ్టర్ చెప్పట్లేదు మనం. ద డాక్టర్ కేమ్ బట్ నో యూస్, ద పేషెంట్ హ్యాడ్ ఆల్రెడీ డైడ్. ద డాక్టర్ కేమ్, డాక్టర్ వచ్చాడు, బట్ నో యూస్, ద పేషెంట్ హ్యాడ్ ఆల్రెడీ డైడ్. పేషెంట్ అప్పటికే చచ్చిపోయాడు. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ఉందా? లేదు. ద డాక్టర్ కేమ్ బట్ నో యూస్ బికాస్ ద పేషెంట్ హ్యాడ్ ఆల్రెడీ డైడ్. సో నో నీడ్ టు యూస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ అట్ ద సేమ్ టైమ్. అవి యూస్ చేసినా తప్పులేదు అవసరం అయితే. ఓకే, ఎందుకు ఇక్కడ మనం ఈ పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేయాలి? ద డాక్టర్ కేమ్ బట్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అని ఎందుకు అనాలి? ద డాక్టర్ కేమ్ పేషెంట్ డైడ్ అనొచ్చు కదా. హ్యాడ్నే ఎందుకు యూజ్ చేయాలి? సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ మీనింగ్ మారిపోతుందిగా. ద డాక్టర్ కేమ్ పేషెంట్ డైడ్ అని అన్నాం. చూడండి, ద డాక్టర్ కేమ్ పేషెంట్ డైడ్ అంటే డాక్టర్ వచ్చాడు పేషెంట్ చచ్చాడు అనే మీనింగ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే నేను కొంచెం మామూలుగా చెప్పాను. డాక్టర్ వచ్చాడు పేషెంట్ పోయాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ పోయాడేమో అనే మీనింగ్ వస్తుంది. నిజానికి ఇది కరెక్ట్ కాదు కదా. డాక్టర్ కేమ్ పేషెంట్ డైడ్, డాక్టర్ వచ్చాడు ఈవెంట్స్ని కరెక్ట్గా చెప్తున్నట్టుంది ఒకదాని తర్వాత ఒకటి. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అన్నాం అనుకోండి, డాక్టర్ వచ్చాడు అప్పటికే పేషెంట్ హ్యాడ్ ఒక్కటి చాలండి. హ్యాడ్ డైడ్, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డాక్టర్ రాకముందే పేషెంట్ పోయాడు అనేటటువంటి మీనింగ్ ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సెంటెన్స్ ఏది ముందు ఏది తర్వాత అనే అవసరం లేదు, ఏది ముందు చెప్పినా పర్లేదు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ దెన్ ద డాక్టర్ కేమ్. ఓకే, ద డాక్టర్ కేమ్, ఇప్పుడు హ్యాడ్ వాడాలి. ద డాక్టర్ కేమ్, ద పేషెంట్ హ్యాడ్ డైడ్. సో వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్తో మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. వీ షుడ్ రిమెంబర్ ఇట్, వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా అయినా ఉండొచ్చు. ఇట్ వాజ్ విజయ్స్ బర్త్డే. లెట్ us see another example. It was Vijay's birthday last Sunday. ఒక విజయ్ బర్త్డే అనుకుందాం. He invited Shivani and Aruna to the party. They attended. Shivani and Aruna attended. But they didn't meet each other. వాళ్ళు ఒకరినొకరు కలవలేదు. బికాస్ శివాని వెంట్ దేర్ ఎట్ 7:30, అరుణ వెంట్ హోమ్ ఎట్ 7. 7:30కి శివాని వెళ్తే అరుణ 7కే వెళ్ళిపోయింది. దట్స్ వై దే డిడ్ంట్ మీట్ ఈచ్ అదర్. ఇప్పుడు దీన్ని మనం చెప్పాలంటే వెన్ శివాని అరైవ్డ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్.
ద పార్టీ. ఇక్కడ ఇలా చెప్పడం వల్ల ప్రాబ్లం ఉంది. అంటే శివాని వచ్చినప్పటికీ అరుణ హ్యాడ్ లెఫ్ట్ బికాస్ శివాని అరైవ్డ్ ఎట్ 7:30 అండ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ఎట్ 7కే వెళ్ళిపోయింది, ముందు జరిగింది. కాబట్టి వెన్ శివాని అరైవ్డ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ అని అయినా చెప్పొచ్చు, బిఫోర్ ఆఫ్టర్తో కూడా చెప్పొచ్చు. చిన్న చిన్న మీనింగ్స్ తేడా వస్తాయి, కొన్నిసార్లు రాంగ్ మీనింగ్ కూడా కన్వే అవుతుంది. అరుణ హ్యాడ్ లెఫ్ట్ శివాని అరైవ్డ్, అరుణ హ్యాడ్ లెఫ్ట్ శివాని అరైవ్డ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది. అరుణ వెళ్ళిపోయిన తర్వాత శివాని వచ్చిందేమో కావాలని అనే ఇబ్బంది కూడా ఉంది. ఓకే, ఆర్ బిఫోర్తో చెప్పామనుకోండి, బిఫోర్ శివాని అరైవ్డ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ అని చెప్పామనుకోండి, ఇక్కడ బిఫోర్ని యూజ్ చేయడం వల్ల అన్నెసెసరీ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం అవుతుంది. బిఫోర్ శివాని అరైవ్డ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ అంటే బిఫోర్ శివాని అరైవ్డ్, ఓకే, శివాని రావడానికి ముందే అరుణ వెళ్ళిపోయింది కావాలని, ఇలాంటి మీనింగ్స్ కూడా వస్తుంది. శివాని అరైవ్డ్ ఎట్ 7:30, ఇది విడివిగా చెప్పొచ్చు. శివాని అరైవ్డ్ ఎట్ 7:30 బట్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ ఎట్ 7. ఏది ముందు ఏది తర్వాత అనేది చెప్తున్నాం. ఓకే, వీ రీచ్డ్ హోమ్ ఎట్ 10:30, మేము ఇంటికి వచ్చాం 10:30కి. చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్, పిల్లలు అప్పటికే వచ్చేసారు. చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ రీచ్డ్ హోమ్. కన్ఫ్యూషన్స్ వద్దు. ద వెంట్ టు మూవీ ఎస్టర్డే, వాళ్ళు నిన్న సినిమాకి వెళ్ళారు. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్. ద వెంట్ టు మూవీ ఎస్టర్డే, వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్. ఎందుకు మనం హ్యాడ్ ఇక్కడ యూస్ చేసాం? బికాస్ ఇది మనం ముందుగానే చూసేసామని చెప్పడానికి హ్యాడ్ని యూస్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వై వీ డిడ్ంట్ గో విత్ దెమ్, దట్ ఈస్ వై వీ డిడ్ంట్ గో విత్ దెమ్. ఓకే, సో బిఫోర్ ఆఫ్టర్లు యూస్ చేసినా పర్లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ దెన్ యూ కెన్ యూస్, అదర్వైజ్ యూ నీడ్ నాట్. రెండు డిఫరెంట్ సెంటెన్సెస్గా చెప్పొచ్చు, అండ్ రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ చెప్పి వాటిని ఒకదానికి హ్యాడ్ని పెడితే సరిపోతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, బిఫోర్ ఒక చిన్న టెక్నిక్, బిఫోర్ ఎప్పుడు సింపుల్ పాస్ట్, బిఫోర్ ఆఫ్టర్లో రెండు సెంటెన్సెస్ ఉంటాయి కూడా, ఒకటి పాస్ట్, సెకండ్ అర్లియర్ పాస్ట్. ఇందులో ఏది ముందైనా పర్వాలేదు, ఏది తర్వాత అయినా పర్వాలేదు. బిఫోర్ ఎప్పుడు సింపుల్ పాస్ట్తోనే వస్తుంది. అంటే బిఫోర్ శివాని అరైవ్డ్, చూడండి, బిఫోర్ శివాని అరైవ్డ్, బిఫోర్ ఎప్పుడు సింపుల్ పాస్ట్తో వస్తుంది. బిఫోర్ శివాని అరైవ్డ్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ. ఇదే విషయాన్ని మనం ఆఫ్టర్తో కూడా చెప్పొచ్చు. ఆఫ్టర్ ఎప్పుడూ కూడా వెరీ ఫస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ స్ట్రక్చర్తోనే వస్తుంది. అంటే ఆఫ్టర్ అరుణ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ శివాని అరైవ్డ్. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో టెక్నిక్ ఏంటంటే బిఫోర్ దేంతో వాడాలి, ఆఫ్టర్ దేంతో వాడాలి, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. బికాస్ బిఫోర్ ఈజ్ ఆల్వేస్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఆఫ్టర్ ఈజ్ ఆల్వేస్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. మనం బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ యూజ్ చేయలేదు, కానీ బిఫోర్ ఆఫ్టర్తోనే చెప్పాలనుకోండి ఈ మాటని. బిఫోర్ ఐ రీచ్డ్, చూడండి, బిఫోర్ తర్వాత ఐ రీచ్డ్ సింపుల్ పాస్ట్ ఉంది. బిఫోర్ ఐ రీచ్డ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బిఫోర్ చెప్పినప్పుడు ఏం చెప్పాం? సింపుల్ పాస్ట్తో చెప్పాం. బిఫోర్ ఐ రీచ్డ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ద సేమ్ సెంటెన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్టర్. ఆఫ్టర్ ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్తో వస్తుంది. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వీ రీచ్డ్ ద రైల్వే స్టేషన్. ఓకే, దీస్ ఆర్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్తో బిఫోర్ ఆఫ్టర్లు యూస్ చేసినా తప్పలేదు, చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే బిఫోర్ని సింపుల్ పాస్ట్తో చెప్పండి, ఆఫ్టర్తో పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పండి. ఆటోమేటిక్గా ఇది గుర్తుంటే మీకు ఎక్కడ బిఫోర్ ఎక్కడ ఆఫ్టర్ అనే కన్ఫ్యూషన్ మీకు ఉండదు. ఓకే, లెట్ us వాచ్ అనదర్ ఎగ్జాంపుల్. బిఫోర్ ఆఫ్టర్ లేకుండా మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ని, మరో ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, నిన్న మిత్ర బర్త్డే. ఓకే, అండ్ వాడి కోసం కేక్ అండ్ టాయ్స్ కొన్నాం. ఎస్టర్డే ఇట్ వాజ్ మిత్రాస్ బర్త్డే, వి బాట్ కేక్స్ అండ్ టాయ్స్ అని అన్నాం అనుకోండి. బికాస్ వీ డింట్ యూస్ ఎనీ, వీ హ్యావ్ నాట్ యూజ్ ఎనీ పాస్ట్ పార్టిసిపల్ హియర్, పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ హియర్. ఇట్ వాజ్ మిత్రాస్ బర్త్డే, we bought him cake and toys. సో ఇక్కడ బర్త్డే అయ్యింది, బర్త్డే తర్వాత మేము కేక్స్ టాయ్స్ కొన్నట్లుగా అర్థం వస్తుంది. అలా కాకుండా సెంటెన్స్ ముందు చెప్పినా తర్వాత చెప్పినా పర్వాలేదు, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ చెప్తే ప్రాబ్లం ఉండదు. అంటే ఎస్టర్డే ఇట్ వాజ్ మిత్రాస్ బర్త్డే, వీ హ్యాడ్, చూడండి, వీ హ్యాడ్ బాట్
కేక్ అండ్ టాయ్స్ ఫర్ హిమ్. ఓకే, ఇక్కడ మిత్ర బర్త్డే నిన్న అయింది. వీ హ్యాడ్ బాట్ కేక్స్ అండ్ టాయ్స్ ఫర్ హిమ్. వీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. వీ హ్యాడ్ బాట్, దానికి ముందే మేము కేక్ అండ్ వీ హ్యాడ్ బాట్. ఇక్కడ హ్యాడ్ బాట్ ఎంత అవసరమో గమనించారా మీరు? వీ హ్యాడ్ బాట్ కేక్స్ అండ్ టాయ్స్ ఫర్ హిమ్. ఓకే, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. దే రీచ్డ్ హోమ్ ఎట్ 1 AM. టు దేర్ షాక్ సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్. చూడండి, దే రీచ్డ్ హోమ్ ఎట్ 1 AM అంటే అర్ధరాత్రి 1 గంటకు వచ్చారు. 1 AM. టు దేర్ షాక్ సంబడి హ్యాడ్ బ్రోకెన్ అంటే అంతకు ముందే జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ దేర్ లాక్స్. ఎక్కడో మనకి ఎవరో ఆ లాక్స్ని బ్రేక్ చేసేసారు. ఎప్పుడు హ్యాడ్ బ్రోకెన్ ఎందుకు యూజ్ చేసాం? ముందే అయిపోయింది. ఓకే, రైట్. యూ కేమ్ టు క్లాస్ ఎట్ 8 o'clock బట్ ద క్లాస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎట్ 7. యూ రీచ్డ్ ఎట్ 8 AM బట్ ద క్లాస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు 8 గంటలకు వచ్చావు. ఇక్కడ కూడా 2 యాక్షన్స్ ఉన్నాయి. యూ రీచ్డ్ ఎట్ 8 AM బట్ ద క్లాస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎట్ 7. ద క్లాస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎట్ 7. So what all we have to do is we have to remember order of events. ఈవెంట్స్ జరిగినటువంటి ఆర్డర్, ఏది ముందు చెప్పినా పర్వాలేదు, ఏది తర్వాత చెప్పినా పర్లేదు, బట్ ఈ అన్నింటికన్నా ముందు హ్యాడ్ని ఎందుకు యూజ్ చేయాలనేది ఈవెంట్ని సరిగ్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ 1, 2, 3, 4 అని చెప్పినా పర్లేదు, 2, 3, 1, 4గా చెప్పినా పర్లేదు, కానీ మనం ఫస్ట్ జరిగింది ఏదో దాంతో పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ ఫర్ డిన్నర్. ఎవరో సమ్వన్ కాల్డ్ మీ, సమ్వన్ ఇన్వైటెడ్ మీ. ఐ వెంట్ ఫర్ డిన్నర్ బట్ ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్. ఐ వెంట్ ఫర్ డిన్నర్ బట్ ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ బికాస్, చూడండి, ఐ వెంట్ ఫర్ డిన్నర్ ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్ బికాస్ ఐ వాజ్ నాట్ హంగ్రీ. నాకు ఆకలి కాలేదు. ద రీజన్ ఐ హ్యాడ్ ఈటెన్ నూడిల్స్ ఇన్ ద ఈవినింగ్. హియర్ చూడండి హౌ nice example it is. చూడండి, somebody invited me for dinner and I went for dinner but I didn't eat anything. ఇదంతా మనం చెప్తున్నాం. I didn't eat anything because I was not hungry. నాకు ఆకలి కాలేదు. Because I had eaten. ఎందుకు? ఇక్కడ వెళ్ళడం, అక్కడ తినకపోవటం, నెక్స్ట్ దాని ముందు ఆకలిగా లేకపోవటం, వీటన్నింటికన్నా ముందు ఏం జరిగింది? ఐ హ్యాడ్ ఈటెన్ నూడిల్స్ ఇన్ ద ఈవినింగ్. డిన్నర్కి వెళ్ళేటప్పుడు నేను ఈవినింగ్ నూడిల్స్ తినేస్తాను. ఐ హ్యాడ్ ఈటెన్, ఇక్కడ ఐ ఎయిట్ నూడిల్స్ అని అంటే అర్థం మారిపోతుంది. ఎప్పుడు తిన్నాం అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఐ హ్యాడ్ ఈటెన్ నూడిల్స్ ఇన్ ద ఈవినింగ్. ఐ హ్యాడ్ ఈటెన్ నూడిల్స్ ఇన్ ద ఈవినింగ్. దిస్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ముందు వెనుకలుగా ఏది చెప్పినా పర్లేదు. ఐ వెంట్ ఫర్ డిన్నర్, ఐ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్, ఐ వాజ్ నాట్ హంగ్రీ, ఐ హ్యాడ్ ఈటెన్ నూడిల్స్. ఇక్కడ నూడిల్స్తో ఐ హ్యాడ్ ఈటెన్ రావటమే కరెక్ట్. ఓకే, సో వీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే, వీ బాట్ కేక్ అండ్ టాయ్స్. ఎంత ఫనీగా ఉంటుంది. వీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే, వీ హ్యాడ్ బాట్ కేక్ అండ్ టాయ్స్. కరెక్ట్గా ఉంది కదా. ఇంకా ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్లు. ఓకే, ఇవన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఆఫ్టర్ అవసరమైతేనే యూస్ చేస్తాం, లేకపోతే వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మంచి ఎగ్జాంపుల్స్ని మీరు తీసుకోండి. లెట్ us వాచ్ అనదర్ ఎగ్జాంపుల్. వై వీ షుడ్ ఈట్ హ్యాడ్ ప్లస్ పీపీ. హీ మ్యారీడ్ లత బట్ హీ లవ్డ్ సీత అని అన్నాం అనుకోండి. హీ మ్యారీడ్ లత బట్ హీ లవ్డ్ సీత అంటే ఆమె లతను పెళ్లి చేసుకున్నాడు, తర్వాత సీతను లవ్ చేశాడు అనే మాట వస్తుంది. నిజానికి ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే లతని పెళ్లి చేసుకున్నాడు, కానీ అంతకుముందు సీతను అతను ప్రేమించాడు. బట్ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఓకే లతను పెళ్లి చేసుకున్నాడు. కానీ హీ మ్యారీడ్ లత, హీ లవ్డ్ సీత అని రెండు సింపుల్ పాస్ట్లో చెప్పామనుకోండి, లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ క్రియేటెడ్. ఓకే, సో దాట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అప్పుడు మనం ఎలా చెప్పాలి? హీ మ్యారీడ్ లత బట్ హీ హ్యాడ్ లవ్డ్ సీత. హీ హ్యాడ్ లవ్డ్ సీత, దెన్ హీ మ్యారీడ్ లత. సో వాట్ ఐ వాంట్ టు సే, ఆర్డర్ ఏ సెంటెన్స్ మీరు చెప్తున్నా 4-5 సెంటెన్సెస్ ఉంటే ఓకే అందులో ఆర్డర్ని మనం
చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ రిలేటెడ్ లింక్ ఉన్నటువంటి ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దాంతో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ చెప్పాలి. అండ్ ఎవ్రీ టైం బిఫోర్ ఆఫ్టర్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, వెన్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ బిఫోర్ ఆఫ్టర్ని యూస్ చేయటం, వెన్ని యూస్ చేయటం, ఓకే, ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఫస్ట్ ఇన్సిడెంట్తో హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని వాడండి. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దీనిపైన ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఓకే, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.